శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ధనుసు రాశి వారికి ఈ వారంలో గొప్ప గ్రహాల మార్పు అనుకూలంగా మారడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా రాశ్యాధిపతి అయినటువంటి గురువు అక్టోబర్ 9వ తారీఖున వక్రగమనం పొందడం వలన జాతకుడికి సుమారు 6 నెలలుగా పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి కంప్లీట్గా బయటపడే అవకాశం ఉంటుంది. శుక్రుడు 6వ స్థానంలో, గురువు 6వ స్థానంలో ఉన్నప్పుడు సాధారణంగా వృత్తి వ్యవహారాలు ఇబ్బంది పెడుతుంటాయి, ఆర్థిక సమస్యలు చాలా చికాకు పెడుతుంటాయి. మరి టెంపరీగా ఈ గురువు వక్రగమనం వల్ల 5వ స్థానానికి వచ్చిన ఫలితం రావడంతో ఆటోమేటిక్గా గురువు భాగ్యస్థానాన్ని, పంచమ స్థానాన్ని, లగ్నాన్ని, రాశిని యాక్టివేట్ చేయడం వల్ల జాతకుడు గతంలో పోగొట్టుకున్నటువంటి విలువైన వస్తువులు కానీ, ఆత్మీయులను కానీ, స్నేహాన్ని కానీ, ఉద్యోగాన్ని కానీ ఏదైతే జాతకుడు బాగా ఇష్టపడతాడో తిరిగి అవి పొందే అవకాశం ఉంటుంది. అలాగే జాతకుడు ఆరోగ్య విషయంలో కొంత అనుకూలత ఏర్పడి దైనందిన జీవితంలో చాలా ఉత్సాహంగా పాల్గొనడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే పుణ్యక్షేత్రాలు దర్శించడం, ముఖ్యంగా విదేశ ప్రయత్నం కొరకు కానీ, దూర ప్రాంతంలో ఉన్నటువంటి తమ యొక్క సంతానాన్ని కానీ, తల్లిదండ్రులు కానీ కలుసుకుందాం అనుకున్న వాళ్ళకి మరి ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది. పాస్పోర్ట్ లాంటి ఏమైనా గతంలో మీకు రిజెక్ట్ అయి ఉంటే, ఉన్నత విద్య కోసం మీరు చేసే ప్రయత్నాల్లో, విదేశ ప్రయత్నాల్లో వీసా లాంటి ఏమైనా పోగొట్టుకొని అంటే మనకి ఫెయిల్యూర్ అయి ఉంటే ఈ సమయంలో మళ్ళీ మీరు అక్టోబర్ 10 తర్వాత ఇటువంటి విదేశ ప్రయత్నాలకి కావాల్సినటువంటి వీసా కొరకు ప్రయత్నం చేస్తే ఇంచుమించుగా మీకు ఈ సమయంలో లభించే అవకాశం చాలా బలంగా ఉంటుంది. అంటే 3వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగమనం పొందినప్పుడు ఏమవుతుందంటే ఏ ప్రయత్నం అన్నా సక్సెస్ అవుతుంటుంది, కానీ 1కి 2 సార్లు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు గురువు కూడా వక్రించి ఉండడం, దాంతో ఏమవుతుందంటే మనకి శని గురువుల మధ్య ఒక చక్కని దృష్టి ఏర్పడడం వల్ల 2 గ్రహాలు పరస్పర సహకారంతో జాతకుడిని విజయం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటామన్నమాట. సో ఏదైనా అక్టోబర్ 9 లోపు జాతకుడికి, అంటే ఉగాది నుంచి అక్టోబర్ 9 లోపు జరిగినవన్నీ ఒక ఎత్తు అయితే, అక్టోబర్ 9 తర్వాత ఇంచుమించుగా రాబోయే ఒక 3-4 నెలల పాటు జాతకుడు చాలా వరకు చాలా సమస్యల్ని పరిష్కరించుకొని తన వృత్తి వ్యవహారాల్లో అధిగమించి నూతన ఉత్సాహంతో ప్రతి విజయాన్ని చవిచూసే అవకాశం ఉంటుంది. ఇక శుక్రగ్రహం ప్రస్తుతం లాభస్థానంలో సంచరిస్తున్నాడు. మనకి అక్టోబర్ 13 వరకు ఒక విధంగా శుక్రుడు లాభస్థానం అన్నది ఏంటంటే 6వ స్థానానికి 6వ స్థానం అన్నమాట. దానివల్ల ఏంటంటే రుణ ప్రయత్నాలు తొందరగా లభిస్తూ ఉంటాయి. అలాగే మీ బంధువుల్లో బాగా అధికార హోదా కలిగినటువంటి స్త్రీలు కానీ, లేదంటే బాగా ధనవంతుల కుటుంబానికి చెందినటువంటి సిస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మీకు ఈ సమయంలో మీకు మీ అభివృద్ధికి కొంతవరకు సహకరిస్తారు. మీకు ఏదైనా ఆర్థిక పరమైన సహకారం అందించే అవకాశం ఉంటుంది. దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి, వినోద రంగంలో, సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ మీడియాలో ఉన్న వారికి, అలాగే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి చక్కని గుర్తింపు రావడం జరుగుతుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావడం వల్ల మీ యొక్క రెమ్యునేషన్ కూడా పెరగడం వల్ల తద్వారా మీ ఆదాయం మీరు ఊహించిన దానికన్నా అధికంగా రావడం జరుగుతుంటుంది. సో ఏదైనా అక్టోబర్ 13 తర్వాత శుక్రుడు 12వ స్థానంలోకి వచ్చినప్పుడు అనూహ్యంగా కొన్ని అనవసర ఖర్చులు, అలాగే కొంత పరిచయాల వల్ల నష్టపోవడం, మీలో ఉన్నటువంటి బలహీనతలు బయటపడి తద్వారా మీరు ఆర్థిక పరంగా నష్టపోవడం, మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని బలహీనతల వల్ల గతంలో దూరమైనటువంటి వ్యసనాలు తిరిగి మళ్ళీ జీవితంలో ప్రవేశించడం కానీ, జీవితంలో దూరమైనటువంటి వ్యక్తులు తిరిగి మీ లైఫ్లో ప్రవేశించి మళ్ళీ ఆర్థిక పరంగా మీ మీద బర్డెన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ సమయంలో, అంటే ఇంచుమించుగా అక్టోబర్ 13 తర్వాత శుక్రుడు వృశ్చిక రాశిలో ఉన్నంత వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విధమైనటువంటి బలహీనతలకి లొంగవద్దు. ఎంత స్నేహం ఉన్నా, ఎంత పరిచయం ఉన్నా ఖచ్చితంగా వాటికి దూరంగా పెట్టడమే మంచిది. లేని పక్షంలో జాతకంలో ఉన్నటువంటి అదృష్ట యోగాలు నాశనమై
ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా జాతకుడు స్ట్రిక్ట్గా ఉండవలసిందే. తద్వారా ప్రస్తుతం ఇంచుమించుగా మనకి అక్టోబర్ 16, 17 వరకు కూడా రవి దశమ స్థానంలో దిగ్బలుడై ఉండడం వల్ల వృత్తిలో చాలా నిజాయితీగా ఉంటారు, మంచి గుర్తింపు వస్తుంది, అధికారుల మన్ననలు పొందే అవకాశం ఉంది. అలాగే అక్టోబర్ 16, 17 తేదీలో రవి లాభస్థానంలోకి వస్తాడు. అంటే భాగ్యాధిపతి లాభస్థానంలోకి రావడం వల్ల ఖచ్చితంగా మీకు ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వస్తాయి, ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు, మీలో ఉన్నటువంటి విద్యకు తగిన గుర్తింపు వస్తుంది. అలాగే మీకు గురువుల యొక్క, దైవం యొక్క, తండ్రి గారి యొక్క ఆశీస్సులు లభించి మీరు మీ యొక్క ప్రతిభకు తగినటువంటి ప్రతిఫలం ఈ సమయంలో పొందే అవకాశం ఉంది. మరి రవి యొక్క లాభస్థితి జాతకంలో ఎప్పుడైనా సరే 11వ స్థానంలో రవి కానీ గురువు కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ నెలలో మొత్తం ఆ సంవత్సరంలో మీరు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అటు ఆరోగ్యాన్ని, అటు ఐశ్వర్యాన్ని ఇచ్చే ఏకైక గ్రహం రవి గ్రహం. అందుకని రవి జాతకంలో బలంగా ఉన్న వాళ్ళకి ఈ సమయంలో రవిగ్రహ అనుగ్రహం పుష్కలంగా లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహువు కూడా కొంతవరకు బలహీనుడై మీ యొక్క బలహీనతల నుంచి బయటపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఈ నెలలో మిగతా అన్ని విషయాలు బాగున్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు బలహీనతలకి, వ్యసనాలకి దూరంగా ఉండండి. ముఖ్యంగా పరిచయం లేని వ్యక్తులతో ఎటువంటి లావాదేవీలు పెట్టుకోవద్దు, ఎటువంటి సంబంధాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. బట్ ఏదైనా మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మరి గురుగ్రహం వక్రగమనం వల్ల ఏంటంటే మీలో ఉన్నటువంటి పాండిత్యం బయటికి వస్తుంది. ఇది విద్యార్థులకి చాలా అనుకూలించే సమయం అన్నమాట. మరి కుజగ్రహం కూడా మీకు ప్రస్తుతం 7వ స్థానంలో సంచరిస్తూ అక్టోబర్ 20న అష్టమంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా ఇది ఏమవుతుందంటే ఒక విపరీత రాజీవంలాగా మీకు ఏర్పడి ఒక విధంగా ఆకస్మిక ధనలాభాన్ని ఏర్పడే అవకాశం ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో వివాహ సంబంధించిన విషయాల్లో భార్యాభర్తల మధ్య కొంత మనస్పర్ధలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. అంటే అష్టమంలో కుజుడు బలహీనపడినప్పుడు 1000లో ఉన్నటువంటి శుక్రుడు కూడా జాతకుడిని కొంతవరకు ఇతరులపై ఆసక్తి పెరగడం వల్ల అది స్వభావ సిద్ధంగా మరి కుటుంబంలో ఉన్నవారికి భార్య లేదా భర్తకి నచ్చకపోవడం వల్ల ఈ విధమైన మనస్పర్ధలు, ఇబ్బందులు, విభేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి సాధ్యమైనంత వరకు మీరు ఈ కుటుంబ విషయాల్లోనూ, స్త్రీల విషయాల్లోనూ కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తే మరి గురుబలం మీకు సంపూర్ణంగా అంది ఈ నెలలో పూర్తి విజయాలు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో జాతకులు కుజగ్రహ, రాహుగ్రహ, శనిగ్రహాలకి ఖచ్చితంగా పరిహారం చేసుకోవాల్సిందే. అలాగే రవిగ్రహానికి కూడా పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే కుజ శనులకి షష్టాష్టక స్థితి ఏర్పడింది, అలాగే రవి శనులకు కూడా ఈ స్థితి ఏర్పడింది. మరి ఇవన్నీ స్థితి వల్ల జాతకుడు కొంతవరకు అనూహ్య సంఘటనలు ఏర్పడడం, ప్రభుత్వం ద్వారా వ్యతిరేకత, ఇలాంటి కొన్ని చికాకులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మరి వీటి నుంచి బయటపడాలంటే సాధారణంగా ఈ అక్టోబర్ నెలలో మనం అనుకుంటున్నాం. కాబట్టి ఏదైనా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా దేవతల యొక్క అనుగ్రహం ఎంత ముఖ్యమో పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా అంతే ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి అటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందేవాలనుకున్న వాళ్ళకి మరి ఈ అక్టోబర్ 2వ తారీఖున వస్తున్నటువంటి మహాలయ అమావాస్య అన్నది ఒక సంవత్సరంకి ఒకసారి వచ్చే ఈ రోజునాడు మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ గ్రహాల పీడలతో ఉన్నవాళ్ళు, కొంతవరకు ఈ పితృదోషాలు, పితృశాపాలు, సర్పదోషాలు ఉన్నట్టు వారికి ఈ మహాలయ అమావాస్య రోజు విధి విధానంగా మీ యొక్క ఆచార వ్యవహారాన్ని అనుసరించి ఏదైనా దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి పండితులకి తగు విధమైనటువంటి మరి ఈ బియ్యం మొదలగువి ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతవరకు వారికి ఉపయోగపడేటటువంటి అవసరాలకు తగినటువంటి బియ్యం, పప్పులు మొదలగునవి ఇవ్వడం వల్ల మీకు పితృరూపంలో వాళ్ళు సంతోషిస్తారు. అలాగే ముఖ్యంగా మీరు ఎవరినైతే ఉద్దేశించి చేద్దామనుకుంటున్నారో, ఒకవేళ మీ తండ్రి గారు లేదంటే మీ తాతగారు ఎవరు ఉంటారో వారు ఏ వయసులో మరి మీ నుంచి దూరం అయ్యారో ఆ వయసులో ఉన్నవారిని, అంటే ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, ఆ వయసులో ఉన్నవారిని ఆ రోజు వీలైతే మీకు కుదిరితే
బట్టలు పెట్టచ్చు, కడుపు నిండా భోజనం పెట్టచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మరి పితృదేవతల అనుగ్రహం పొందుతారు. అలాగే మరి మీకు ఏదన్నా గోవుకి ఈ విధంగా ఆహారం పెట్టినా కూడా ఆ దోషం నుంచి అంటే వాళ్ళ స్థాయిని బట్టి చేసుకోవాలి తప్ప మరి పెద్దగా చేయగలిగే వాళ్ళు గొప్పగానే చేసుకోవాలి. ఏమాత్రం అవకాశం లేని వారు ఆ రోజు కూడా గడవని వారు ఆ విధంగానే చేసుకోవాలి. చేయడం ఇంపార్టెంట్ తప్ప పెద్దగా చిన్నదన్నది కాదు. కాబట్టి ఇది ఒకటి కంపల్సరీగా చేయండి. అలాగే కంపల్సరీగా ఈ అక్టోబర్ చివరిలో వస్తున్నటువంటి ఇంచుమించుగా 30-31 తారీఖుల్లో వచ్చినటువంటి మరి మాస శివరాత్రి రోజు కూడా ఈ విధి విధానంగా శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల సమస్త దోషాలు తొలగాలంటే సింపుల్గా శివారాధన మించింది లేదు. ముఖ్యంగా ఇప్పుడు శని వక్రించి ఉన్నాడు కాబట్టి శివునికి మీరు ఆరాధించడం వల్ల గతంలో వచ్చిన ఫలితం కన్నా 100 రెట్లు ఫలితం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి అటువంటి శివుణ్ణి మీకు ఏ రోజు ఇష్టమైతే ఆ రోజు పూజించడం వల్ల కూడా ఈ రాహువు, శని, కుజ, రవిగ్రహాల దోషాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం వల్ల కూడా గ్రహాల అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. స్వస్తి.